నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. పార్లమెంట్లో ప్రవేశపెట్టబడిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి తీవ్ర అన్యాయం చేశారని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ సాగు విస్తీర్ణంలో మొదటిది మన దేశమని అన్నారు. దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 15% వ్యవసాయ రంగానిదే అయినప్పటికీ ఆ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో లాగా పట్టించుకోలేదని 48 లక్షల కోట్ల బడ్జెట్లో 1.52 లక్షల కోట్లు కేటాయించి చేతులు దులిపేసుకుందని విమర్శించారు. రైతు పండించిన పంటలకు మద్దతు ధరల ప్రస్తావన లేదని అన్నారు. స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తూ అన్ని పంటలకు కనీస మద్దతు ధరలను నిర్వహించి చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నారు. నిన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకమైంది, రైతు వ్యతిరేకమైంది, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. ఈరోజు కేంద్రంలో 45 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆహార భద్రత తగ్గించడం అంటే సుమారు 80 కోట్ల మంది ప్రజలకి ఆహార భద్రత కల్పిస్తున్న ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఆహార భద్రతకి డబ్బు కేటాయించకుండా సబ్సిడీలు తగ్గించడం వల్ల రేపు రేషన్ షాపులు దివాలా తీసి అనేక మంది ఇప్పటికే రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు కానీ రక్తహీనతతో బాధపడుతున్న అనేక మంది కూలీలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకని వారి ఆరోగ్యాలు బాగుండాలన్నా, వారి జీవనం బాగుండాలన్నా ఏదైతే తగ్గించిన బడ్జెట్ ఉందో దాన్ని వెంటనే పెంచాలని చెప్పేసి ఆహార భద్రతకు బడ్జెట్ పెంచాలి, ఉపాధికి బడ్జెట్ పెంచాలి, వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే సవరించి అన్యాయం జరిగిన వారందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజా వ్యతిరేక బడ్జెట్లో ఈరోజు నిరసన కార్యక్రమం వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి రైతులకు, వ్యవసాయ కూలీలకి ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతున్నాం. ఈ బడ్జెట్లో 2,50,000 కోట్లు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని, రోజుకు 600 చొప్పున కూలీ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అంగన్వాడీలకి 1000 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకానికి 300 కోట్ల రూపాయలు తగ్గించడం జరిగింది. ఉపాధి హామీకి 9,000 కోట్లను తగ్గించడం అనేది దుర్మార్గం విషయం. కార్పొరేట్ శక్తులను పెంపొందించే విధంగా ఈ బడ్జెట్ ఉంది తప్ప పేదలకి మాటలు, సంపన్న వర్గాలకు మూటలు అనేది బడ్జెట్ ఉంది తప్ప వేరే లేదు. ఈ ప్రజా వ్యతిరేక బడ్జెట్ని నిరసిస్తూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రజా విలువలను గమనించి బడ్జెట్ సవరించి పేద వర్గాలకు, వ్యవసాయ కూలీలకు, రైతులకి సరైనటువంటి బడ్జెట్ని పెంపొందించి, నిధులను పెంపొందించి బడ్జెట్ని కల్పించవలసిందిగా మా సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేటు వర్గాలకు లాభం చేకూర్చేటటువంటి బడ్జెట్గా ఉండేది. ఇప్పుడు కేవలం కార్పొరేట్ వర్గాలకు మాత్రమే కాదు, ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయించారు. చివరకు బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా బీజేపీకి సపోర్ట్ చేసే పాలిత రాష్ట్రాలకు నిధులు కేటాయించినట్టుగా కనపడతా ఉంది. అశ్రిత పక్షపాతంతో కూడుకున్న బడ్జెట్ పేదవాళ్ళకి, వ్యవసాయ కార్మికులకు, రైతులకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్. ఆహార భద్రతకి భంగం వాటిల్లుతోంది, ఉపాధి హామీకి నష్టం వాటిల్లుతోంది, రైతాంగానికి సబ్సిడీలు కట్ అవుతున్నాయి. అందుకోసం ఈ బడ్జెట్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు 48,20,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చూసి ప్రజలు కూడా ఎంతో కొంత ఊరట వస్తుందని చెప్పి ఆశించారు. కానీ ఈ బడ్జెట్లో పేద ప్రజలకు ఏమాత్రం ఊరట లేదు. ఉన్న నిధులనే, గతంలో కేటాయించిన నిధులనే కోతలు విధించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ తుంగలో దొక్కి ఇవాళ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేటట్టు, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రధానంగా ఎరువులు ఏదైతే ఉన్నాయో ఎరువుల సబ్సిడీలు బాగా తగ్గించి వేశారు. 2023-24 బడ్జెట్లో 2,50,000 కోట్ల రూపాయలు ఏదైతే నిధులు కేటాయించారో ఎరువుల సబ్సిడీకి, ఇప్పటికి వచ్చేసరికి కేవలం 1,00,000 కోట్ల వరకే ఇచ్చారు. అంటే ఈ మధ్యలో సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఎరువులకి ఈ 2 సంవత్సరాలనే తగ్గించారు. ప్రధానంగా రైతాంగం వాడే యూరియా ఏదైతే ఉందో యూరియా మీద ఈ సంవత్సరం 30,000 కోట్ల రూపాయలు యూరియా మీద తగ్గించారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగ ఆందోళన ఫలితంగా మద్దతు ధరలు ప్రకటిస్తానన్నదో ఆ ధరలు కూడా ప్రకటించలేదు. ఇవాళ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం C2+50 కలిపి ఇవ్వాల్సింది అది కూడా ఇవ్వకుండా
కేవలం 14 రకాల వ్యవసాయ ఉత్పత్తులకే మద్దతు ధరలు ప్రకటించారని చెప్పడం అని అంటే ఇది రైతులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి మోసం చేసే బడ్జెట్గా ఉంది. కేవలం పారిశ్రామికవేత్తలకి అట్లాగే బడా పెట్టుబడిదారులకి ఉపయోగపడే బడ్జెట్గా ఉంది తప్ప పేదలకు ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్ కాదు. కాబట్టి ఈ బడ్జెట్ సవరించాలని, ఈ బడ్జెట్లో ఏదైతే పెట్టిన ప్రతిపాదనలు ఉన్నాయో వీటిని మొత్తాన్ని కూడా సవరించి రైతులకి అట్లాగే వ్యవసాయ కార్మికులకి ఉపయోగపడే విధంగా బడ్జెట్ని కేటాయింపులు జరపాలని చెప్పి రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.